రెండవ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము. రాజైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబీయా యూదావారి మీద ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మికాయా. ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె. అబీయాకును యరొబామునకును యుద్ధము కలుగగా అబీయా 4,00,000 మంది పరాక్రమశాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యరొబామును 8,00,000 మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను. అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు సెమరాయిము కొండమీద నిలిచి ప్రకటించినదేమనగా, యరొబామా, ఇజ్రాయేలు వారలారా, మీరందరును నాకు చెవియొగ్గుడి. ఇజ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతివారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చినని మీరు తెలుసుకుందురు కదా. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడును అగు యరొబాము పనికిమాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేసెను. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకనూ బాల్యదశలో ఉండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి. ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చెయ్య తెగించదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్యదేశముల జనులు చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటిరి కదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడయ్యున్నాడు. మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులయ్యున్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచు పవిత్రమైన బల్లమీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచూ వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పర్చిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము. కాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. ఆలోచించుడి. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీమీద ఆర్భాటము చెయ్యుటకై బూరలు పట్టుకుని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇజ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి. చేసినను మీరు జయమొందరు.